హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కదండి, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైతే ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేనేం ఫాలో అవుతున్నాను అనేది అయితే మీకు చెప్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా, తెలియని వాళ్ళైతే కంపల్సరీగా చూడండి. మీకు ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాము. మనకైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకైతే ముందుగానే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది నార్మల్ టైంలోనే. అలాంటిది ఇంకా సమ్మర్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది. అట్లాంటప్పుడైతే 4 to 5 లీటర్స్ అయితే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, లిక్విడ్స్ అట్లాంటివి. మన బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడు మనం వాటర్ అనేవి తరచూ తాగుకుంటూనే ఉండాలి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి బాటిల్ అయితే దగ్గరనే పెట్టుకోవాలండి. సో ఇట్లా మనం వాటర్ ఎక్కువగా, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ టైంలో ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఉంటుందండి. నార్మల్ ఎంత ఉండాలో అంత ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ వాటరే కాకుండా జ్యూసెస్ కూడా తీసుకుంటే బెటర్ అండి. లైక్ కొబ్బరి బోండా, విటమిన్ సి ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ జ్యూసెస్, మోసంపి, సంత్రా, ఇప్పుడు పుచ్చకాయ, వాటర్ మిలన్, ఇలాంటి ఫ్రూట్స్ కూడా జ్యూసెస్ లాగా చేసుకొని తాగడం, ఫ్రూట్స్ తినడం, ఇలా కూడా మన బాడీ హైడ్రేటింగ్గా ఉండడానికి అయితే పనిచేస్తాయండి ఈ ఫ్రూట్స్. మజ్జిగ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుందండి, మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే లెమన్ జ్యూస్, దాంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇంకా మంచిది, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. మన బాడీని ఎక్కువ శాతం హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి బాడీలో. అట్లాంటప్పుడే మన బేబీ కూడా గ్రోత్ అనేది బాగుంటుంది, బేబీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో డీహైడ్రేషన్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. కొంచెం క్రాక్స్ లాగా అట్లా వస్తూ ఉంటాయి. సో అట్లాంటప్పుడైతే మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం, ఈ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది స్కిన్ కూడా. అండ్ ఇప్పుడు మనం బయటికి ఎటన్నా వెళ్ళినా కూడా మనం సమ్మర్లో కొంచెం మార్నింగ్ టైంలో వెళ్ళేటట్టే చూసుకోవాలి. కొంచెం ఇంకా 8 లోపు ఎండ అనేది మనకి తగలకుండా ఉన్న టైంలోనే వెళ్ళేటట్టు చూసుకోవాలి ఎటన్నా వెళ్తే కనుక. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళినా కూడా స్కార్ఫ్ లాంటిది మెయింటైన్ చేయాలి, ఒక గొడుగు లాంటిది తీసుకోవాలి. అండ్ ఫేస్కి అయితే సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఈ టైంలో అసలు బయటికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళినా కూడా మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి, తిరగకపోవడమే మంచిది. ఎందుకంటే మనం ఉట్టిగానే నీరసం అయిపోతూ ఉంటాము. ఇంకా ఈ సమ్మర్లో అయితే వట్టిగానే అయిపోతుంది, బాడీ నీరసం అయిపోతుంది. మన బాడీ అట్లా నీరసం అయిపోతే లోపల బేబీ కూడా మనం ఎలా ఉంటామో బేబీ లోపల కూడా సేమ్ అట్లనే అయిపోతుంది. మనం నీరసంగా ఉంటే బేబీ మూమెంట్స్ కూడా ఎక్కువ ఇయ్యదు అన్నట్టు. మనం ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు, బయటకు వెళ్ళి ఆ ఎండలో తిరగడం. ఏదైనా పని ఉంటే మార్నింగే చూసేసుకుంటే బెటరు. 10 వరకు 10 కల్లా ఇంటికి వచ్చేటట్టు ఉండాలి. కానీ అప్పుడప్పుడు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము, 10ంటికి అట్లా వెళ్ళి 2, 3 అట్లా అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు అయితే ఇంకా తప్పదు. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. లైక్ మనం బాటిల్స్ అట్లాంటివి క్యారీ చేయాలి. అక్కడ వెళ్ళినప్పుడైనా కొబ్బరి బొండాలు అట్లాంటివి తాగడానికి అయితే ప్రిఫర్ చేయాలి. ఇంకా బయట జ్యూస్ లాంటివి అయితే తాగకపోవడమే మంచిదండి. ఎందుకంటే వాళ్ళు షుగర్ అట్లాంటివి వేస్తూ ఉంటారు, ఇంకా దాంట్లో ఏమేమో క్రీమ్స్ అవి వేసి జ్యూస్ చేసి ఇస్తారు. అట్లాంటివి మంచిది కాదు. మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంటే జ్యూస్లు అవి మనం డైరెక్ట్గా షుగర్ వేసిన జ్యూస్లు అయితే ఏం తీసుకోకపోవడమే మంచిది. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగితేనే బెటర్ అండి. అండ్ ఇంకా ఈ సమ్మర్లో ఇంకా సమ్మర్లో అని కాదు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా పచ్చళ్ళు అయితే అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఏదో తినాలనిపించినప్పుడు కొంచెం అట్లా టేస్ట్ చూడడానికి తినచ్చు, పెరుగన్నంలోకి అంచుకు అట్లా వేసుకొని తిన్నా ఏం కాదు. కానీ మొత్తం పచ్చళ్ళకే ఇష్టంగా తినేటట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వకండి.
మనం వేసుకునే క్లాత్స్ కూడా నార్మల్గా లెగిన్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటివి కాకుండా లూజ్ ప్యాంట్స్ లైక్ ప్లాజో లాంటి ప్యాంట్స్, క్లాత్స్ పైన టాప్ అయితే లూజ్గా ఉన్న క్లాత్స్, కాటన్ క్లాత్స్ అయితే వేసుకుంటే బెటర్ అండి. ఈ సమ్మర్లో మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవాలండి. మనం ఎప్పుడైనా స్టైల్గా ఉండేటట్టు కాకుండా మనకి ఏ వేసుకుంటే కంఫర్ట్గా ఉంది టైం అయితే చూసుకొని మనం డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. అండ్ ఈ టైంలో ఇంకా ఈ సమ్మర్లో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ లైక్ చిప్స్, ఫ్రై చేసిన చిప్స్, ఫ్రైడ్ అవి ఉంటాయి కదా చిప్స్, అట్లాంటి ఈ బిర్యానీలు, ఎగ్ ఫ్రైడ్ రైస్లు, మసాలా ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకోకుండా ఉండడం బెటర్, మొత్తానికి అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అండ్ కాఫీ, ఇంకా కాఫీలో కెఫిన్ లాంటివి ఉంటాయి కదా, అండ్ కూల్ డ్రింక్స్, బయట మనకి కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలండి. అలాంటివి తాగడం వల్ల కూడా మన బాడీ డిహైడ్రేట్ అవుతుంది. మన బాడీని ఎప్పుడు హైడ్రేటింగ్గానే ఉంచుకోవాలి. ఇంకా ఎగ్ తింటే వేడి చేస్తుందా ఈ సమ్మర్లో అంటే బాయిల్డ్ ఎగ్ తింటే మంచిదండి. మనం ఆమ్లెట్ లాగా వేసుకోకుండా బాయిల్ చేసిన ఎగ్ డైలీ ఒక ఎగ్ తినచ్చు, మనకి మంచి ప్రోటీన్ అందుతుంది. కంపల్సరీగా తినండి. అండ్ ఇంకా ఈ సమ్మర్లో అయితే ఇంకా మంచిగా నిద్ర రావాలి ఈవినింగ్ టైంలో అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీగా స్నానం చేయండి. మంచిగా లూజ్గా ఉన్న డ్రెస్సెస్ అయితే వేసుకుంటే బెటర్ అనమాట. మనకి కంఫర్టబుల్గా ఉండాలి, బేబీ మూమెంట్స్ ఉండడానికి మంచిగా నిద్ర పడుతుంది కూడా మనం లూజ్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే. ఫుడ్ కూడా మంచిగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డే తీసుకోవాలండి. లిక్విడ్ టైప్ ఉన్న ఫుడ్స్, సాంబార్ రైస్ లేదంటే టమాటో చారు ఇట్లాంటివి లూజ్గా ఉంటాయి కదా, పులుసు లాంటివి తీసుకుంటే మనం ఇష్టంగా తింటాం, ఒకటి తొందరగా డైజెస్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు మీరు పాటించడం వల్ల అయితే సో మనకే కాదండి, లోపల పెరుగుతున్న బేబీకి కూడా ఉమ్మునీరు అనేది కూడా మంచిగా ఉంటుంది, సరిపడా ఉంటుంది. ఇష్టంగా మధ్యాహ్నం టైంలో ఒక 2 గంటలు రెస్ట్ అయితే తీసుకోవాలండి కంపల్సరీగా. కానీ నాకైతే మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే నైట్ నిద్ర పట్టది, కానీ కంపల్సరీగా 1 గంట 2 గంటలు అట్లా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఆ పడుకునే పొజిషన్ కూడా ఎడమ వైపు తిరిగి పడుకుంటే బేబీకి ఉమ్మినీరు ఉత్పత్తి కూడా మంచిగా అవుతుంది, బేబీ గ్రోతింగ్ కూడా బాగుంటుందండి, బేబీ వెయిట్ గెయిన్ కూడా మంచిగా అవుతుంది. ఎప్పుడైనా కూడా మనం ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ పడుకోవడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఉమ్మనీరు ఉత్పత్తి అవుతుంది, బేబీ హెల్తీగా గ్రోత్ అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ కాకుండా నార్మల్గా ఇట్లా నిటారుగా లేకపోతే రైట్ సైడ్ ఇలా పడుకున్నప్పుడు ఏంటంటే గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉండదు. అదే లెఫ్ట్ సైడ్ పడుకొని ఉంటే కనుక మూమెంట్స్ కూడా బాగుంటాయి అండ్ అలాగే గ్రోతింగ్ కూడా బాగుంటుంది, బేబీ వెయిట్ కూడా మంచిగా గెయిన్ అవుతుంది, బేబీకి మంచి. నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను ఫాలో చేస్తున్న కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో కొంచెం ముందు వెనక కొన్ని విషయాలు అయితే చెప్పి ఉంటాను. సో ప్రతి ఒక్కటైతే మీరు ఫాలో అవ్వండి. ఈ సమ్మర్లో అయితే మంచిగా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.